నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా చిలుకలూరుపేట నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు ఒక ల్యాండ్ అనేది సేల్కి అయితే వచ్చింది. ఇది 97 సెంట్లు అయితే ఉంటుంది. నేను ల్యాండ్ చూపిస్తూ దీని యొక్క డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పటివరకు నేను లైక్ చెప్పితే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక నేను ల్యాండ్ చూపిస్తూ మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. మీరు స్ట్రైట్గా కనబడుతుంది టవర్ దగ్గర మీకు విలేజ్ అనమాట. మీకు అక్కడ వరకు బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది. విలేజ్కి వచ్చే బస్ రోడ్ అయితే ఉంటుంది, బ్లాక్ టాప్ రోడ్డు. ఈ డొంక రోడ్ వచ్చేసరికి 80 అడుగుల డొంక రోడ్ అండి. ఈ ల్యాండ్కి వచ్చేసరికి మనం చూస్తున్న ల్యాండ్కి ఈస్ట్ ఫేజింగ్ అయితే ఉంటుందన్నమాట, తూర్పు దిక్కుతో అయితే ఉంటుంది. ఇది 80 అడుగుల డొంక రోడ్ అండి. నేను ఎగ్జాక్ట్గా రాయి కూడా చూపిస్తాను, మీకు క్లియర్ చూసుకోండి. ఇక్కడ రాయి ఉంది కదా, ఈ రాయి కాడ నుంచి లోపల ఇంకో రాయి ఉంటుంది. ఆ రాయి వరకు అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్ చూడండి, ఇక్కడ ఈ రాయి వరకు ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంత పెద్దది. వీళ్ళు రోడ్డును కూడా ఆక్యుపై చేసి వాడుకున్నారు, ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు దున్నుకున్నారనమాట. ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ వచ్చేసరికి చిలుకలూరుపేట మండలం, పల్నాడు డిస్టిక్ కిందకైతే వస్తుంది. చిలుకలూరుపేట నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. తూర్పు ఫేజింగ్తో అయితే ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్ చూడండి, ఇది ఫేజింగ్. మీకు అటు కూడా ఇంకో విలేజ్ ఉంటుందన్నమాట. ఆ స్ట్రైట్గా నా వేలు చివరి చూస్తుంటే మీకు అటు కూడా ఒక విలేజ్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇది మీకు డొంక చాలా ఫేజ్, ఇక్కడ వరకు మీకు డొంక ఉంటుందండి. క్లియర్ చూడండి, ఇక్కడ వరకు మీకు రోడ్ అయితే ఉంటుంది. ఈ రాయి కాడ నుంచి మీకు అక్కడ దాకా, ఆ రాయి అక్కడ స్ట్రైట్గా వస్తుంది కదా, అక్కడ దాకా మీకు రోడ్డే. 80 అడుగులు పెద్ద డొంక అనమాట. యూజెస్ లేదు కాబట్టి ఓన్లీ ఒక వెహికల్ వెళ్తుంది కాబట్టి వీళ్ళు పంటలు అయితే వేసుకుంటున్నారు. మనకు సేల్కి వచ్చింది 97 సెంట్లు అయితే ఇదేనండి. 97 సెంట్లు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. 1A 1B అడంగులు ఉంటాయి. ఆన్లైన్ అయితే ఉంటుంది. లీగాలిటీ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు. ఇది మీకు సేల్కి అయితే వచ్చింది. ఇది ఎకరా వచ్చేసరికి మీకు ఇది 97 సెంట్లు మొత్తం వచ్చేసరికి మనకి 25 లక్షలు అయితే కోట్ చేస్తున్నారండి. 25 లక్షలు అయితే కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియేషన్ అనేది మీకు నచ్చితే సైడ్ దగ్గరకు వచ్చి మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. ఓనర్ దగ్గర అయితే కూర్చోబెడతాము. అది దాని అయితే నెగోషియేషన్ అనేది మీరు ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఇందులో మీరు పెసర్ అయితే వేశారు. ఇక్కడ లిఫ్ట్ ద్వారా వాటర్ కూడా వస్తాయి. మీకు లిఫ్ట్ ద్వారా వాటర్ కూడా ఇక్కడ సప్లై అవుతుంది కాబట్టి వాటర్ అయితే ఇష్యూ లేదు. అలాగే రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంది. మీకు కార్ డైరెక్ట్ పొలంలోకి అయితే వస్తుంది. క్లియర్ టైటిల్ అయితే ఉంటుందన్నమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇది నల్లరేగడి మట్టి అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. సారీ, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే దీని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను లొకేషన్ హైలైట్స్తో సహా, ఇది గుంటూరు సిటీకి ఎంత వస్తుంది, నర్సరావుపేటకి ఎంత వస్తుంది, అలాగే మనకి నేషనల్ హైవేకి ఎంత దూరంలో వస్తుంది, ఇవన్నీ నేను క్యాల్కులేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. నా వాయిస్లో అయితే కొన్ని మిస్ అయినా సరే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ప్రైస్ ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రైస్ వచ్చేసరికి 97 సెంట్లకి 25 లక్షలు కోట్ చేయడం జరుగుతుంది. జస్ట్ మనకి విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఇదే విలేజ్ మీకు. ఇది ఇక్కడ మీకు ఈ పొలానికి ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, వాటర్ కూడా లిఫ్ట్ ద్వారా వస్తాయి కాబట్టి 80 అడుగుల పెద్ద రోడ్డుకి అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీరు నాకు కాల్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క ఐడిని, ఈ ల్యాండ్ యొక్క ఐడిని అయితే నాకు ఖచ్చితంగా చెప్పండి. దాన్ని బట్టి నాకు అవగాహన వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై.